దానివల్ల అఫ్కోర్స్ ఫ్యామిలీస్కు కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది. బట్ టూరిస్ట్ వీసాలకు తర్వాత అదర్ బిజినెస్ వీసాలకు మాత్రం ఏం ప్రాబ్లం లేదు. సో దాని ఎఫెక్ట్ కొంతవరకు తప్పకుండా బంగ్లాదేశ్ వీసా కాకుండా మిగతా వాళ్ళంతా పడుతుంది. ఈవెన్ ఇప్పుడు ట్రంప్ పాలసీస్లో అందరికి తెలిసినాయి కదా మనకు. ఏంటంటే ఇమిగ్రేషన్ అనేది మెయిన్ ఇష్యూ పెట్టుకొని అంటే ఇది వాళ్ళంతా ఏది పారాసైట్స్ మన దేశాన్ని దోచుకొని తింటున్నారు, మన ఉద్యోగాలు కూడా బీక్కుంటున్నారు, మన బ్రెడ్ తినేస్తున్నారు, ప్రతి ఒక్కరిని అంటనే ఉన్నాడు. ఈవెన్ మనం కూడా చూసాం కదా, మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ అప్పుడు కూడా ఆయన ఏది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని కొంతమంది మన ఆల్మోస్ట్ ఏంటంటే హ్యాండ్ కప్స్ అయ్యేసి మన ఇండియాకు పంపించాయని ఆయన ట్రంప్ హిస్టరీ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, దాని ఎఫెక్ట్ బంగ్లాదేశ్ మీద ఇంకా కొద్దిగా అంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకు అని అంటే బంగ్లాదేశ్ నుంచి పోయిన వాళ్ళకి చాలా మందికి వాళ్ళు ఏం చేశారంటే పొలిటికల్ అసైన్ బాగా ఇచ్చేసారు. దానివల్ల ఏమవుతుందంటే నంబర్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాని ఎఫెక్ట్ లాంగ్ టర్మ్లో ఉంటుంది. ఎందుకంటే ఇది దాని ఇమిగ్రెంట్ వీసాల మీద పడేది ఏంటంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అనేది తర్వాత అప్లై చేసుకొని పర్మనెంట్ ఇది మన వాళ్ళ ఫ్యామిలీస్ చిల్డ్రన్ తీసుకుపోనీకి అవన్నీ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. పర్టికులర్లీ ఈ ముస్లిం కంట్రీస్ మీద ట్రంప్ ఒక విధమైన కఠిన చర్య తీసుకుంటుంది కాబట్టి అది సపరేట్ ఇష్యూ, వాళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. బట్ నార్మల్ టూరిస్ట్ వీసాస్కు బిజినెస్ వీసాస్కు మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు. అంటే ప్రాబ్లం ఉండదని చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఈ వాళ్ళ ఎంబసీస్కు కన్సులేట్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎంత వీలైతే అంత వీసాస్ ఇవ్వటం కాదు, ఈవెన్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వద్దు, డిలే చేయండి అనేది ఉన్నది. మనం ఇక్కడ కూడా చూసాం కదా, H1B వీసా వాళ్ళకి బైడెన్ టైంలో ఉన్నప్పుడు అక్కడ అమెరికాలోనే ఉండి వాళ్ళు రెన్యూ చేసుకునే వెసులుబాటు కల్పించి ఉండే. మన ట్రంప్ కొత్త ఈయన ప్రెసిడెంట్ ఇప్పుడు కొత్త రూల్స్ పెట్టేసి వీళ్ళందరూ అంటే మన ఇండియానే కాదు అందరు వెనకకే పోవాలి, వాళ్ళ కంట్రీస్ను అప్లై చేసుకోవాలి. అంటే దాని ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఏంటంటే వీళ్ళను అక్కడ పంపించాలి, అక్కడ మన ఎంబసీస్ కానీ కన్సులేట్స్ కానీ వీళ్ళకి అపాయింట్మెంట్లు వీసాలు ఇవ్వకుండా ఉండాలి. 6 నెలల తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు పోవాలి. అదంతా అదే స్ట్రాటజీ లేక చూస్తున్నారు. అది అంత అంటే ఒక స్పెసిఫిక్ కంట్రీ కాకుండా అన్నిటికీ వర్తిస్తుంటుంది. అయితే మనం ఇప్పుడు వచ్చినట్టయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మన ఇండియన్ బార్డర్ ఎందుకైతే పోరస్ బార్డర్ మనకు 4090 or 87 కిలోమీటర్స్ ఏదైతే ఉన్నదో లాంగ్ బార్డర్, దాంట్లో కొంతవరకు ఇప్పుడు త్రిపుర ఏరియాలో మాత్రం అది డిఫికల్ట్ బార్డర్, పోరస్ ఎక్కువ అంటే ఉన్నది. సో దానివల్ల వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్ ఇది అంటే అక్కడి కండిషన్స్ మనం చూసాం కదా, మోర్ ఎకనామిక్ దాన్ ది పొలిటికల్ ఇష్యూస్. దీని ఎకనామిక్ ఇష్యూస్లో ఉన్నప్పుడు ఏంటంటే మిగతాయి కూడా మళ్ళా ఏది ఇల్లీగల్ యాక్టివిటీస్ వీళ్ళంటే ఏదో బ్రతుకు తెరిగి వచ్చేలా అది సపరేట్, కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చాలా జరిగినాయి. ఏంటంటే ఫేక్ కరెన్సీ అక్కడి నుంచి రావటం అనేది పాకిస్తాను ఎంకరేజ్ చేయడం వల్ల జరిగింది. దాని తర్వాత డ్రగ్ దాన్ని ఏదైతే డ్రగ్ తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ వేరియస్ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఈ ఎకనామిక్ డిఫికల్టీస్ నుంచి బతుకుదిరితో పాటు ఇవి ఎక్కువైపోయినాయి. దానివల్లనే మనకు చాలా ప్రాబ్లమ్స్ తయారైపోయినాయి, ఇంక్లూడింగ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా మన నార్త్ ఈస్ట్ స్టేట్లలో ఉన్న ఏదైతే అన్లాఫుల్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ అన్ని కూడా అక్కడ నుంచి ప్రాయోజిత టెర్రరిస్ట్ సంస్థలు కూడా అక్కడ చాలా బలపడ్డాయి. అదే నేచురల్గా ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ 1971 ఎప్పుడైతే సపరేట్ అయిపోయిందో మనం అనుకున్నాం ఈస్ట్ పాకిస్తాను వెస్ట్ పాకిస్తాన్ ఒక హెడేక్గా ఉన్నది, కనీసం ఇప్పుడు మనకు కొంత తగ్గిపోతుంది అనుకున్నాం. కానీ దాన్ని బంగ్లాదేశ్ను ఇప్పుడు పాకిస్తాను చైనా రెండు ఉపయోగించుకొని యాంటీ ఇండియా యాక్టివిటీస్ చేయటం అనేది జరిగింది. పర్టికులర్గా ఇప్పుడు రీసెంట్గా జరిగిన అంటే డెవలప్మెంట్స్, షేక్ హసీనాను ఎప్పుడైతే వాళ్ళు అంటే ఇది యాంటీ షేక్ హసీనా గవర్నమెంట్ ఏదైతే మూవ్మెంట్ ఎక్కువైపోయి ఆవిడ దేశాన్ని వదిలిపెట్టి ఇండియాకు రావటం వల్ల, ఇండియాలో ఆవిడకు అసైలం ఇవ్వటం వల్ల యాంటీ ఇండియా సెంటిమెంట్ ఇంకా ఎక్కువైపోయింది బంగ్లాదేశీస్కు, పర్టికులర్గా యూత్ వాళ్ళందరికీ అయిపోవటం వల్ల దాన్ని వీళ్ళు మన ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ అడ్వాంటేజ్ తీసుకొని పాకిస్తాన్ ఎంకరేజ్మెంట్ తోటి
చైనా ఎంకరేజ్మెంట్ తోటి ఎక్కువ యాంటీ ఇండియా యాక్టివిటీస్ అయిపోయి యాంటీ హిందూ చూసాం కదా, అంటే యాంటీ మైనారిటీస్ అయిపోయిందంటే బట్ యాంటీ హిందూగానే కనిపించింది అక్కడ. సో ఇటువంటి యాక్టివిటీస్ జరగటం వల్ల కొంతవరకు మనకు చాలా డిస్టర్బెన్స్ జరిగిపోయింది, రిలేషన్స్ కూడా దెబ్బతిన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నైబర్ కంట్రీ వీ కెన్ చూజ్ అవర్ ఫ్రెండ్స్ బట్ వీ కెనాట్ చూజ్ అవర్ నైబర్స్ అనేది ఏదైతే ఉన్నదో వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. దానికి తోడు ఏమైందనంటే ఇది ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ అనేది ఇప్పుడు మనం ఇది అమాంగ్ అవర్ నైబర్స్, దాంతోనే మనకు ఆల్మోస్ట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రేడ్ రిలేషన్స్, కల్చరల్ రిలేషన్స్. ఇవన్నీ అంటే బంగ్లాదేశ్ డిపెండెంట్ ఆన్ ఇండియన్ whatever trade and then Indian grants and then Indian energy, various other things. Even then బంగ్లాదేశ్ 2 రోజుల కింద మన బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ రెహమాన్ బీజింగ్కి వెళ్ళినప్పుడు చైనా ఆల్మోస్ట్ $6 బిలియన్ వర్త్ ఆఫ్ వాట్ ఎవర్ ఎయిడ్ ప్రకటించేసింది. అందులోనే కాకుండా ఇంకా వేరియస్ అదర్, అంటే ఇప్పుడు పోర్ట్ యాక్టివిటీస్ మనం ఏమంటున్నాం, చైనా ఈజ్ ట్రయింగ్ టు హ్యావ్ అది మన స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అనేది ఒక పద్ధతితోటి మన ఎన్సర్క్లింగ్ ఇండియన్ కాదు బంగ్లాదేశ్ వాళ్ళు అంటే ఇంపార్టెంట్ ప్లేస్గా వాళ్ళ పోర్ట్లను వాళ్ళ అదర్ యాక్టివిటీస్లను చైనా హెల్ప్ చేసి వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే ఈ బార్డర్ ఇష్యూ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అది సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు మనం చేసింది ఏంటి, మనం 3Ds ఓకే డిటెక్ట్, డిలీట్ ఆర్ డిటైన్ ఆర్ డిపోర్ట్, ఇదే పద్ధతిలో మనం ఏంటంటే కొంతవరకు ఇప్పుడు కొన్ని అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లలో వీ హ్యావ్ టు అంటే మెయింటైన్ సర్టెన్ అంటే ఫాలో సర్టెన్ ప్రాక్టీసెస్. మనం ఏం చేస్తామంటే బంగ్లాదేశ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ దే ఆర్ అంటే ఏమంటున్నారు అక్యూజింగ్ అవర్ బిఎస్ఎఫ్ పీపుల్ ఏంటంటే మీరు బంగ్లాదేశ్ నేషనల్స్ అని బలవంతంగా బార్డర్ నుంచి మా టెరిటరీకి తోస్తున్నారు. కానీ మన నిన్నగాక మొన్న మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ కూడా ఇచ్చిన క్లియర్ అంటే స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు 1-2 ఇన్సిడెంట్లు ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి ఏదైతే ప్రయత్నం చేస్తారు కదా బార్డర్ క్రాస్ చేసుకోనికి, అటువంటి అప్పుడు అవర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ దే హావ్ టు రిపెల్ దెమ్. తప్పకుండా వాళ్ళను బంగ్లాదేశ్ బార్డర్ క్రాస్ ఇండియాలోకి రానివ్వకుండా ప్రయత్నం చేయాలి. అప్పుడు అవసరం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఫోర్స్ఫుల్గా కూడా ప్రివెంట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇండియాలో ఆల్రెడీ ఉన్న ఇమిగ్రెంట్స్ను డిటెక్ట్ చేసి వాళ్ళంటే అదర్ డాక్యుమెంట్స్ వాటిని డిలీట్ చేసి సర్టెన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు, అక్కడ డిటైన్ చేసిన తర్వాత ఆల్ ప్రొసీజరల్ ఏదైతే ఉందో వీళ్ళని లిస్టులు ఇచ్చేస్తాం బంగ్లాదేశ్కి, మీ నేషనల్స్ ఇక్కడ ఉన్నారు, యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ అని. ఇప్పుడు నేను 88లో నేను జర్మనీలో ఉన్నప్పుడు వాళ్ళకి మనకు అప్పటి నుంచి కూడా మనకు ఇండియన్స్ చాలామంది ఉన్నారు అప్పుడు. ఎందుకంటే మన ఇది పంజాబ్ టెర్రర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ గ్రూపులంతా అక్కడ జర్మనీలో ఉండేవారు. వాళ్ళంతా పొలిటికల్ అసెంబ్లీ తీసుకొని ఏదో మమ్మల్ని అంతా పర్సిక్యూట్ చేస్తున్న ఇండియన్ అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు కొన్ని లిస్టులు ఇచ్చారు మాకు, వీళ్ళు మీరు ఇండియన్స్ కాబట్టి తీసుకెళ్ళండి అని. సో అటువంటిప్పుడు మనకిందంటే ప్రొసీజర్ ఓకే, కానీ మేము ఐడెంటిఫై విజువల్ చూస్తున్నాం. అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారి ప్రస్తుతం అది నార్త్ 24 పరగనాస్ బంగావ్ సరిహద్దు దగ్గర వాళ్ళు కంచె దాటుతున్నారు అవతల నుంచి, బంగ్లాదేశ్ నుంచి. అక్రమ వలసదారులు లేదా ఉగ్రవాదులు, వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకటే. ఈ కంచెను ప్రస్తుతం ఏంటంటే అటు మనం కడుతున్నాం ఈరోజు స్మార్ట్ ఫెన్సింగ్ ఓకే, బంగ్లాదేశ్ సహకరించట్లా. దిస్ హాస్ బికమ్ ఏ వెరీ బిగ్ మినేస్ నౌ. దాదాపు 600 కిలోమీటర్లు పౌరస్ ఉంది, 2217 కిలోమీటర్లు బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్కి బార్డర్ ఉంటే అందులో 600 కిలోమీటర్లు పౌరస్. సరే బీఎస్ఎఫ్ని ఆవిడ రానిలేదు, 15 ఏళ్ళు సమర్థవంతంగా బంగ్లాదేశ్ ఉగ్రవాదులకు సహకరించి వాళ్ళని రానియక ఇక్కడ దాకా తెచ్చిపెట్టింది. దానికోసం సిఐఏ ఆవిడకి మొన్న వచ్చినప్పుడు మార్కో రూబియో అప్రిసియేషన్ లెటర్ కూడా ఇచ్చేళ్ళాడు, 15 ఏళ్ళు బాగా పనిచేసావమ్మా మా కోసం అని చెప్పేసి. సో ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గర వెళ్ళాం. కల్నల్ పరమేశ్వర్ గారు, 2 అంశాలు ఇక్కడ, ఇమిగ్రేషన్ వీసాలని అమెరికా నిలిపేయటం, అందులో బంగ్లాదేశ్ ఉంటాం. ఇప్పుడు పక్కింటి వాడి సాగు కూడా మన ఎత్తిన దరిద్రం తీసుకొచ్చి పెడుతుందనే దానికి వాడికి వచ్చే సమస్య కూడా రేపొద్దున మన మీద ప్రెషర్ తీసుకొస్తుంది. అమెరికా అక్కడితో ఆగిపోదు. సో కైండ్ ఆఫ్ రిఫ్ట్ని ఇనిషియేట్ చేయడానికి, ఎగ్జర్ట్ చేయడానికి, ఆ ప్రెషర్ ఎగ్జర్ట్ చేయడానికి ఇలాంటి ప్రాక్టీస్ వాళ్ళు రకరకాల మోడల్స్